గుంటూరు జిల్లా పొన్నూరులో దారుణం చోటు చేసుకుంది. మన్నవ గ్రామానికి చెందిన మాజీ సర్పంచి బోనిగల నాగమల్లేశ్వరరావుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పట్టణ శివారు ప్రాంతంలో అతి దారుణంగా కొట్టారు. రక్తపు మడుగుల్లో ఉన్న నాగమల్లేశ్వరరావును స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి సీరియస్గా ఉందని వైద్యులు చెబుతున్నారు. గ్రామంలో గత కొన్నేళ్లుగా టీడీపీ వైసీపీ మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ దాడి జరిగి ఉండవచ్చన్న ప్రచారం జరుగుతుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాజీ సీఎం జగన్పై హోంమంత్రి అనిత ప్రశ్నల వర్షం కురిపించింది. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి ప్రాబ్లం ఏంటి అంటూ నిలదీసింది. బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్న వాడికి కూడా విగ్రహాలు కడతారా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి బయటకు రావడానికి పరదాలు కట్టించుకున్నాడని అనిత ఎద్దేవా చేసింది. అసెంబ్లీకి రావడానికే భయపడినోడు చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారంటూ మండిపడింది. విజయనగరం జిల్లా బొండపల్లి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. అంటే ఇప్పటికీ నాకు అర్థం కాదు, ఆయన అధికారంలో ఉండి బయటికి రావడానికి పరదాలు కట్టించుకున్నాడు. ఆయన అధికారంలో ఉండి సీఎం పొజిషన్ లో ఉండి బయటికి రావడానికి షాపులు మూయించుకున్నాడు. ఆయన అప్పుడు అధికారంలో ఉండి సీఎం పొజిషన్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి బయటికి రావడానికి అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ లేకపోతే బయటికి రాలేడు, చెట్లు నరికించాడు. ఆయన ఈ రోజు భయం గురించి వాటి గురించి మాట్లాడితే ఎలా చెప్పండి? అసలు ఈ రోజు కనీసం ఏమండి అసెంబ్లీకి రావడానికి ప్రాబ్లం ఏంటండి? ఎమ్మెల్యేగా గెలిచాడు కదా, 11 మంది గెలిచారు కదా. సాధారణంగా చాలా మందికి ఏంటంటే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అధ్యక్ష అనాలని కోరిక. అది దాని గురించే కదా ఇంత కష్టపడి ఇన్ని బాధలు పడేది. ఆ అధ్యక్ష అని పదం ఉపయోగించే అవకాశం వచ్చిన వాళ్ళకి కూడా ఈ రోజు బయట అక్కడికి వచ్చి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. అసెంబ్లీకి రావడానికే భయపడినోడు ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. మేమేమంటామంటే ఈ రోజు మేము ఎవరం కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే మేమేం హౌస్ అరెస్టులు చేయలే, జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడని మేమేమి ఇబ్బందులు పెట్టలే, ఎక్కడ కూడా మేమే రిస్ట్రిక్షన్స్ చేయలే. యాజ్ పర్ రూల్ మీరు వెళ్ళండి, మేము ఇచ్చిన పర్మిషన్ బేస్ చేసుకుని మీరు వెళ్ళండి అని చెప్పాం. అంటే ఇప్పటికీ నాకు అర్థం కాదు, ఆయన అధికారంలో ఉండి బయటికి రావడానికి పరదాలు కట్టించుకున్నాడు. ఆయన అధికారంలో ఉండి సీఎం పొజిషన్ లో ఉండి బయటికి రావడానికి షాపులు మూయించుకున్నాడు. ఆయన అప్పుడు అధికారంలో ఉండి సీఎం పొజిషన్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి బయటికి రావడానికి అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ లేకపోతే బయటికి రాలేడు, చెట్లు నరికించాడు. ఆయన ఈ రోజు భయం గురించి వాటి గురించి మాట్లాడితే ఎలా చెప్పండి? అసలు
కామారెడ్డి జిల్లా దేశాయిపేట గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రెవెన్యూ అధికారులు తాళాలు వేశారు. గత ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన ఇళ్లలో ఉంటున్న 6 లబ్ధిదారులు ఇళ్లలో ఉండడం లేదు. ఇళ్లకు తాళాలు వేసి నోటీసులు అతికించారు. దీంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. తామంతా ఇళ్లలోనే ఉంటున్నామని అధికారులకు ఎంత చెప్పినా వినిపించుకోకుండా తాళాలు వేసి జప్తు చేసుకోవడం ఎంతవరకు సమంజసమని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇళ్లను ఇచ్చి మళ్లీ లాక్కోవడం ఎంతవరకు సమంజసమని కన్నీరు పెట్టుకున్నారు. తక్షణమే అధికారులు లబ్ధిదారులకు తిరిగి ఇళ్లను అప్పగించాలని సబ్ కలెక్టర్ కిరణ్ మయన్ని కోరారు. పేదల ఇళ్లకు తాళాలా పేదల ఇళ్లకు తాళాలా పేదల ఇళ్లకు తాళాలా పేదల ఇళ్లకు తాళాలా నాయకుల అడుగులకు వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఛాంబర్ వద్ద విద్యార్థి సంఘాలు బహిరంగంగా ఆందోళనకు దిగాయి. విశ్వవిద్యాలయానికి చెందిన 15 ఎకరాల భూమిని ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు కేటాయించడాన్ని తీవ్రంగా ఖండించారు. భవిష్యత్తు విద్యా అవసరాల కోసం భూమిని వినియోగించాల్సిన అవసరం ఉందని, పాఠశాల కోసం కేటాయించడం అన్యాయమని విద్యార్థి నేతలు విమర్శించారు. ఈ కేటాయింపును వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు రిజిస్టర్ ఛాంబర్లో కూర్చొని ధర్నా చేపట్టారు. అనంతరం వారు వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాలంటూ, అలాగే ఎమ్మెల్యే బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో ధర్నా చేస్తున్న విద్యార్థులను పోలీసులు స్టేషన్కి తరలించారు. తనపై అసత్య కథనాలు ప్రచురించిన కేసులో ఓ పత్రిక ఎండీ పాదం మూర్తి నాయుడును అరెస్టు చేసిన పోలీసుల చర్యపై పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై తీవ్రంగా స్పందించారు. ఒక పత్రికా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ అరెస్టును అసత్య ప్రచారాలకు పాల్పడే వారిపై గుణపాఠంగా అభివర్ణించారు. గౌరవప్రదమైన పాత్రికేయ వృత్తిని బ్లాక్మెయిల్ వేదికగా మార్చిన వారికి ఇప్పుడు కాలం చెల్లిందని వ్యాఖ్యానించారు. అసత్య కథనాల వల్ల విలువైన విలేకరులకు చెడ్డ పేరు పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మమ్మల్ని ఏదో రీక్రియేట్ చేయాలని చూస్తే మాత్రం మేము సహించేదో లేదు. తప్పకుండా ఈరోజు ఏదో సైలెంట్గా ఉంటున్నామని మీరు అనుకుంటున్నారు. దానికి తగ్గ సమయం వచ్చిన తర్వాత మేము తొక్కుడికి పాతాళానికి వెళ్తాం మాత్రం ఇది వాస్తవం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే మరొకసారి యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే తప్పుడు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేనటువంటి ఛానల్స్లో కానీ లేకపోతే మీడియాలో ఎక్కడన్నా సోషల్ మీడియాలో కానీ ప్రచురిస్తే తప్పకుండా దానికి తగినటువంటి శిక్ష మాత్రం అనుభవించక తప్పదని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేయండి. అభివృద్ధి కార్యక్రమాలు మేము సుమారు ఇంత డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తే ఏ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా ఒక్క పోస్ట్ కానీ పెట్టినటువంటి దాఖలాలు లేవు. కానీ ఏదైనా చెడ్డ పోస్ట్ వస్తే దాన్ని నైట్కి నైటే లక్షల మందికి షేర్ చేసేటువంటి ఈ చెడు ప్రవర్తనని మానుకోకపోతే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ మేము పాటించుకుంటూ ముందుకు వెళ్తామని మరొకసారి తెలియజేస్తూ, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించడానికి మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ, అలాగే నియోజకవర్గంలో ఈ 6 నెలల్లో ఒక అలజడి సృష్టించినటువంటి కొంతమంది నాయకులకి మేము తప్పకుండా బుద్ధి చెప్తాం. అలాంటి కార్యక్రమం దగ్గర మేము భారీగా ఏర్పాటు చేస్తున్నాం. మళ్ళీ ఇలాంటి చెడు ఏవైతే ఉన్నాయో విష ప్రచారాన్ని మళ్ళీ మేము అలాంటివి రాకోకుండా అరికట్టే పనిలో ఇప్పుడు ఉన్నాం. తప్పకుండా క్షేత్రస్థాయిలో ఈరోజు చూసుకున్నట్లయితే 2వ తారీఖు నుంచి క్షేత్రస్థాయిలో ఏదైతే ఎన్డీఏ కూటమి చేసినటువంటి పరిపాలన గురించి మేము తిరుగుతున్నాం. అలాగే రానున్న రోజుల్లో ప్రజల సమస్య కోసం, ప్రజల సంక్షేమం కోసం మేము పాటుపడతామని మరొకసారి తెలియజేస్తాం.
గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంటి ముందున్న ఎర్రచందనం చెట్టును నరికివేసిన ఘటన కోనసీమ జిల్లా అమలాపురంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణ తెలిపిన మేరకు నరికిన ఎర్రచందనం చెట్టు విలువ సుమారుగా 10 లక్షల రూపాయలు ఉండొచ్చని అంచనా వేశారు. అనంతరం ఆ చెట్టుకు చెందిన 8 కొమ్మలను అధికారులు స్వాధీనం చేసుకుని రెవెన్యూ శాఖ అధికారులకు అప్పగించారు. సంతాన నగర్లో ఒక రెడ్ శాండ్స్ చెట్ని నరుకుతున్నారండి. నరుకుంటూ వచ్చి ఆఫ్ చేసాం. ఈ చెట్టు నరకటం నేరం అని చెప్పాం. కొమ్మలు అయ్యి నరికారు. ఇన్కేస్ మనేమో కోర్టులో పనిచేస్తారంటే కోర్టులో ఉన్నారు, రాలేదు. ఇది నరకటం నేరం అండి. అందుకని స్టేట్మెంట్ అది తీసుకుని దీని తర్వాత చర్య దాన్ని చట్టపరీక్ష చేస్తాం. ప్లేస్ దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని దాన్ని భద్రపరుస్తాం. వాళ్ళు అప్లై చేసుకున్నాక అది చట్టరీత్యా దాన్ని ఎలా చేయాలో అలా చేసి సంతాన అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. అమెరికాలోని షికాగోలో ఫైరింగ్ మోతలు బాధితుల ఆర్తనాదాలతో దద్దరిల్లింది. షికాగోలోని ఓ నైట్ క్లబ్ వెలుపల ఓ దుండగుడు పాల్పడడంతో 4 అక్కడికక్కడే మరణించగా 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. షికాగో నగరంలోని 311 వెస్ట్ చికాగో అవెన్యూలో స్థానిక రాపర్ మెల్లో బక్స్ ఆల్బమ్ విడుదల వేడుక అనంతరం జనం బయటకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. దుండగులు అనేక వాహనాల్లో వచ్చి కాల్పులు జరిపినట్లు ప్రాథమిక సమాచారం ఉందని పోలీసు విభాగం చెప్పింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదని దర్యాప్తు జరుగుతుందని అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో గోదావరిలో అనేక ఇసుక రీచ్లకు అనుమతులు ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలుగుల రీచ్కు ఎర్రాయిపేటలో అనుమతులు కూడా మీ హయాంలోనే ఇచ్చారు. అంతేగాక విచ్చలవిడిగా ఇసుక మాఫియా నడిచింది. అయితే ప్రస్తుతం ఒకటే నడుస్తుందని, అది కూడా క్వాంటిటీ అయిపోయిన తర్వాత బంద్ అయిందని నేతలు తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కొత్త రీచ్కు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. దందా నడుస్తుందని కొందరు బీఆర్ఎస్ నాయకులు ఆరోపించడం జరిగింది. ఇది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే ఇసుక రీచ్ ఉన్నదో దాని యొక్క కాంట్రాక్టర్ను గత ప్రభుత్వం నియమించింది. అతను బీఆర్ఎస్ వ్యక్తే. వివేక్ సార్ ఇక్కడ ఎమ్మెల్యే అయిన కానుండి ఇసుక రీచ్ల దగ్గర సీసీ కెమెరా ఏర్పాటు చేసి, గతంలో ఇక్కడ సీసీ కెమెరా లేదు, తర్వాత ఈ టీఎస్ఎండిసి యొక్క వే బ్రిడ్జ్ లేదు, ఇష్టారీతిలో గతంలో వెళ్ళేది. ఈ వివేక్ సార్ వచ్చిన తర్వాత అక్కడ సీసీ కెమెరాను ఏర్పాటు చేసి, తర్వాత టీఎస్ఎండిసి ఆధ్వర్యంలో వే బ్రిడ్జ్ని ఏర్పాటు చేసి, ఇసుకలో ఒక్క బకెట్ కూడా ఎక్స్ట్రా లేకుండా దాని యొక్క ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ఆ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్క లారీ వెళ్తుంది. సాయంత్రం కూడా 6 తర్వాత కూడా ఇసుక రీచులలో పని ఎటువంటి జరుగుతలేదు. కాకపోతే ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులకు ఏమైందంటే గతంలో తీసుకున్న ముడుపులకు అలవాటు పడి ఈ యొక్క అబండాలు వేయడం తప్ప ఏమీ లేదు. గతంలో మీరు అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు ఇసుక రీచుల దగ్గరికి పోయి అవినీతిని బయటపడే చేస్తే మీరు దాడులు చేసిండు. అదే మీరు ఇప్పుడు పోయి అక్కడ చేస్తే ఈ యొక్క అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేసినా, ఎందుకంటే అక్కడ అవినీతి అనేది జరుగుతలేదు. మీరు పోయి చేసినా అక్కడ నమ్మే పరిస్థితి లేదు. గతంలో ఏదైతే హైవే పక్కకున్న ఇసుక రీచులు దాదాపు
ఒక 100 ఫీట్ల హైట్ వరకు ఉండేది. వివేక్ సార్ వచ్చిన తర్వాత ఆ యొక్క ఇసుక రీచులు అన్నింటినీ తీసిపడేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఇసుక రీచులకు ఇచ్చిందో, కవులు ఇచ్చిందో వాళ్ళు ఏం చేస్తుంటే మంచిగా పొలాలు చేన్లు చేసుకునేటట్టు అక్కడ వాళ్ళు జీవనాధారం గడుపుతున్నారు. మీరు గతంలో బాల్క సుమన్ ఉన్నప్పుడు ఇక్కడ సుందిల్ల బ్యారేజీ యొక్క గేట్లు తెరవనీయలే. ఎందుకంటే జైపూర్ మండలంలో ఉన్న ఇసుక రీచులు కొట్టుకపోతాయని గేటు తీయకుంటే వర్షాకాలంలో మంచిర్యాల పట్టణం మునిగి మాతా శిశు హాస్పిటల్ కూడా మునగడం జరిగింది. ఇంత అవినీతి జరిగింది. ఇప్పుడు వచ్చి వీళ్ళు సొల్లుబుల్లు కవర్లు చెప్తున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో భర్తను వేరే మహిళతో ఉండగా భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న భర్త ఐటీ బాబు అక్రమ సంబంధం పెట్టుకున్నారని దేహశుద్ధి చేసింది. తనను మానసికంగా హింసిస్తున్నాడని భార్య ఆరోపించింది. అంతేకాదు తనను చంపుతామని భర్త, అతని ప్రియురాలు చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ విజ్ఞప్తి చేసింది. సంవత్సరాలు అయితే మా పెళ్ళయి. నా భర్త గత 8 నెలలుగా నన్ను చాలా చిత్ర హింసలు పెడుతున్నారు. కొట్టడం, ఇంకో ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను కొట్టడం, తిట్టడం, చంపడానికి బెదిరియడం, దగ్గర పెట్టి నన్ను, నా పిల్లలను నోట్లో కట్టలు పెట్టి బెల్ట్తోడు కొట్టడము, తప్పించుకొని నేను నా పిల్లలు బయట గురికి మందిళ్ళలో దాచుకోవడము. ఎన్ని రోజులకైనా నిన్ను చంపి నేను దాంతో ఉంటానడం, నన్ను పిల్లలు చంపుతానడం, నన్ను చంపుతానడము. ఆయననే నన్ను కొట్టడం, తిట్టడము, మళ్ళా ఆయననే నా భార్య మంచి కాదని పోయి అక్రమ సంబంధం నాకంట కట్టి పోయి పోలీస్ స్టేషన్ నా మీద పిటిషన్ ఇవ్వడము. భర్త ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి నా భర్త మంచిగా ఉన్నాడు, కానీ దీంతో పరిచయం అయినాకనే నా భర్త ఇట్లా తయారయ్యిండు. విపరీతమైన అప్పులు చేసిండు. అప్పుల్లో ఈయన ఇంట్లోకి 3 నెలలు అవుతుంది వెళ్ళొచ్చి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను చూస్తలేడు, నా పిల్లలు చూస్తలేడు, వాళ్ళ చదువులు అంటలేడు, వాళ్ళ బతుకులు అంటలేడు, ఏమంటలేడు. వచ్చి 3 నెలల నుంచి వచ్చి ఇన్ని రోజుల నుంచి మాకు దొరకలేస్తారు. నా భర్త ఎటువంటి వెతకంగా నిన్న మాకు తెలిసింది. వాళ్ళు ఇక్కడికి వచ్చినాం. వస్తే ఏం చేసినాం, వచ్చుతోటి ఆయన నువ్వు ఏడున్నా చూసినాం, వెతుక్కున్నా, పోదాంపా పిల్లల దగ్గరికి, పిల్లలు ఆగమైతే నువ్వు ఏడుస్తున్నానని వెళ్తే నన్ను మొత్తం దాడి గురి చేసిండు సార్. నన్ను చంపుతాను మొత్తం. నాతోటి సపోర్ట్ వచ్చిన మహిళలను కూడా కొట్టిండు. మొత్తం ఇష్టం ఉన్నట్టు కొట్టిండు, గొంతు పట్టి ఇస్తుండు, చంపుతాను బెదిరియడం ఇష్టం ఉన్నట్టు. మొత్తం గొంతు పట్టి నన్ను గోడ కొట్టిండు, చంపుతానని. ఇప్పటికి కూడా అంటుండే తోటి ఏం కాదు, నా ఇంటికి సమానం నువ్వు. ఇట్లా ప్రభుత్వ ఉద్యోగం అయి ఉండి పిల్లల్ని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం చంద్రబాబు నివాస సమీపంలో యోగా టీచర్లు నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. గత ప్రభుత్వ హయాంలో శాసనసభ ఆమోదించిన జీవో ఆధారంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ 3 ఏళ్లుగా జీతాలు లేకపోయినా నిబద్ధతతో సేవలు అందించామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన యోగాంధ్ర కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో ఒక యోగా టీచర్ అవసరమని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా మా సేవలను గుర్తించి రాబోయే రోజుల్లో పునరుద్ధరించాలని, అందుకే సీఎంకి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చామని ఆరోపించారు. తర్వాత మాకు శాలరీలు అనేటువంటివి గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారు, 2 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎటువంటి శాలరీలు అనేది మేము లబ్ధి పొందకపోవడం జరిగింది. దానివల్ల మాకు ప్రభుత్వం మాకు సహాయం చేస్తుందని మేము నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని మేము కలుద్దామని మేము ఇక్కడికి రావడం జరిగింది. దాని మూలంగా మాకు ఇటువంటి ప్రభుత్వం నుంచి ఆదరణ పొందాం కాబట్టి మాకు పాజిటివ్గా అనేది మాకు న్యాయం జరుగుతుందనే ఆలోచన మీద మేము ఇక్కడ గత 2 సంవత్సరాలుగా గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో యోగా టీచర్స్గా వర్క్ చేస్తున్నాము. మాకు ఒక ఎన్జిఓ సంస్థ ద్వారా మేము అనేది రిక్రూట్మెంట్ అవ్వడం అనేది జరిగింది. మేము జాయిన్ అయిన తర్వాత ఒక 7 నెలల వరకు శాలరీస్ అనేది కొంతమందికి వచ్చాయి. తర్వాత శాలరీస్ అనేది రావడం లేదు. అలాగా పూర్తిగా చాలా మంది పూర్తిగా శాలరీస్ అనేది రాలేదు. నెక్స్ట్ ఎందుకు రాలేదు అని అడిగితే మనకి ఫండ్ అనేది రాలేదు.
సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తే మనకి శాలరీస్ అనేది వస్తాయని చెప్పేసి కంటిన్యూ చేశారు. అలాగే మాకు గవర్నమెంట్ ద్వారా జీవో అనేది కాపీ అనేది ఇవ్వడం జరిగింది. మేము డిఓ ఆఫీస్కి వెళ్ళాము. డిఓ ఆఫీస్లో లెటర్లు తీసుకొని ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళాము. ఎంఈఓ ఆఫీస్లో లెటర్ తీసుకుంటే హెచ్ఎం గారి ద్వారా గవర్నమెంట్ ద్వారానే మేము ఇలా స్కూల్స్లో జాయిన్ అవ్వడం అనేది జరిగినది. స్కూల్స్లో 3 years నుండి స్కూల్స్లో డైరెక్ట్గా వర్క్ చేస్తూనే ఉన్నాము. గత 2 ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.